1500 సార్ నేను తొలిచాను 20 ట్రక్కులు తొలిచాను 20 ట్రక్కులు తొలిస్తే కానీ ఇలా 20 అంటే ఇదే లక్ష ఇంతకుముందు 30,000 అయింది కట్టుబడి కట్టాను ప్లాస్టింగ్ చేయలే ఇంకా ఇప్పుడు 6 నెలల నుంచి అట్నే చూస్తాను ఇంకా 6 నెలలు పట్టిందో సంవత్సరం పట్టిందో తెలియదు ఈ గవర్నమెంట్ ఇసుక ఎప్పుడు ఫ్రీగా అంటున్నాడు ఇంతకుముందు సీనరాజు 500 కట్టించుకొని 1000 రూపాయలు కిరాయి ఇంటికి ఇప్పుడు ఈ టన్నే 360 అంటున్నారు 500 తీసుకునేవాళ్ళు 4 టన్నులు ఇప్పుడు ఇక్కడ మన సెలానా మనం మామూలుగా 1400 కడుతున్నాం ఇక్కడికి వచ్చి పోయాలంటేనే సెలానా పైన ఇంకా ఫీజు ఉంటుంది అది తెలుసండి అదంతా వ్యవహారం ఉంటుంది ఇప్పుడు నేను ఇంటి అయినా అంటున్నాడు ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది అంటున్నాడు నా కాంట్రాక్ట్ 220 రూపాయలు ఉంటుంది మెటీరియల్ మొత్తం నేను తెచ్చేవాడు కాంట్రాక్ట్ ఇప్పుడు 300 ఇవ్వమంటున్నాడు పూర్తి చేయటం 1,00,000 రూపాయలు కూలి పెరిగింది 1,00,000 రూపాయలు ఇసుక పెరిగింది రైతు వారీగా రోజు 450 రూపాయలు కూలి తెచ్చుకుంటాను నేను 2 లక్షలు పెరిగిందంటే నేను మళ్ళీ 4 సంవత్సరాలు కష్టపడితే కానీ ఇల్లు జరుపుకొని ఈ డబ్బులు కూడబెట్టుకోవాలి అది నా పరిస్థితి ఇళ్ళకాడ ఖాళీగా కూర్చొని అల్లాడిపోతున్నారు రంగులు వేసే వాళ్ళు ఇంటికి ఇప్పుడు ఇంటి పని ఆగేటప్పుడు వాళ్ళకే పనులు లేవండి మేము ఇబ్బంది పడుతున్నాం ఇల్లు కట్టేవాళ్ళం కూడా అందరం ఆ రకంగా అందరం చాలా ఇబ్బందిగా ఉంది ఇసుకతో ఇసుక వల్ల లేబరు 60% మంది పని లేక రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు ఎందుకంటే ఒక బేల్దారి ఒక టాపీ పని మేస్త్రి ఒక రంగులు వేసే మేస్త్రి పైన స్లాబ్ వేసేవాళ్ళు కానీ రంగులు వేసేవాళ్ళు కానీ మొత్తం ఏడు చెట్టు డాబాకు కావాల్సిన వాళ్ళు కలప బలప మొత్తం డాబా పూర్తి అవుతుంది కదండి దానికి కావాల్సిన జనాభా వాళ్ళకి అవసరం వాళ్ళు మొత్తం ఆగిపోయారండి మొత్తం రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు ఇసుక కనీసం చాలా ఇబ్బంది పెట్టింది కొన్ని జీవితాలు ఆ గుంటూరు పోతే ఆడ ఏడ ఆ భోజనాలు 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు అవి కూడా లేదు ఆ భోజనం కూడా లేదు ఇంటికి రావాలంటే ఇదివరకు తినేవాళ్ళం అండి మేము లేబర్కి వెళ్ళేవాళ్ళమే అయితే పని దొరికేది వత్త ఒక 5 రూపాయలు భోజనం చేస్తే సాయంత్రం ఇంటికాడ కూడా తినేది కాదండి ఒకసారి డబ్బులు మిగిలించుకోవడానికి అవకాశం ఉండేదండి ఇప్పుడు పైపెచ్చు డబ్బులు లేవు తినడానికి తిండి కూడా లేదండి వాళ్ళు అన్నం పెడతలేదు అన్న క్యాంటీన్ వాళ్ళు కాడిపోతే మూతేసి ఉండే లేదండి ఓపెన్ చేయట్లేదు కానీ అక్కడ ఏదో ప్లేస్ అంటున్నారు ఆడికి మేము పోలేము రాలేము ఇంక నడిచి ఈ పని లేక శ్వాస వచ్చి ఇంకా నుంచి ఏ ఆటో బోటో పెట్టుకొని మా ఊరోళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు 10 రూపాయలు ఇంటికి అడుగుతాం రా బాబు రేపొద్దున అని ఎక్కింటికి రావటమే కానీ మేము మటుకి ఇంకెక్కడ పోయి ఆడ తిరిగేది లేదు ఇక ఆ రకంగా వస్తున్నాం రోజు పని దొరుకుతుందని ఆశతో పోవటం ఆ పని లేక ఇంటికి రావటం కాకపోతే ఏంటంటే ఆటోలు ఉంటాయండి మనకు మొక్క ఎరిగిన వాళ్ళు ఆటోలు ఉంటాయి ఇవాళ పని దొరకలేదు అబ్బాయి రేపు ఇస్తాంలే అని చెప్పి ఇంటికి రావటం తర్వాత మా పని దొరికిన రోజు ఇస్తాంలే అంటే వాళ్ళు కొద్దిగా మానవత్వంతో ఇంటికి తీసుకొస్తారండి పని లేని రోజు అంతకుముందు డబ్బులు నాకు 100 రూపాయలు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక 50 రూపాయలు ఛార్జీలకు పోయినా అన్నం 5 రూపాయలు పొద్దుటి బాగులో తినేవాళ్ళని సాయంత్రం వత్త తినేవాళ్ళం ఇంటికాడ అన్నం కూడా పొదుపు చేసేవాళ్ళం మా వారికి మా పిల్లలకి ఏదో ఒక అరచోడు అది పరిస్థితుల్లో మీకు ఇల్లు పూర్తి చేసుకోవడానికి మీకు చాలా విషయం ఏంటంటే ఇప్పుడు నేను 250 రూపాయల కాడికి ఇచ్చానండి అడుగు 250 కాడికి ఇస్తే ఇప్పుడు బేల్దారి మేస్త్రి ఏమంటున్నానంటే ఇప్పుడు 6 నెలల నుంచి పని ఆపాను ఇవాళ కూలోళ్ళు కూడా మళ్ళీ రేపు నేను వాళ్ళకి కూలోళ్ళు పెట్టుబడి పెట్టున్నాను వాళ్ళు రావట్లేదు ఇప్పుడు రేపు 300 అవుద్ది అంటున్నారు అంటే రోజు సెంటర్కి వెళ్ళి పిలుచుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని రేపు వాళ్ళని సాట పని అనగానే వచ్చేస్తారండి మనకి డైలీ వారీగా మేస్త్రి కింద ఉంటారు అలాగా మనం కాంట్రాక్ట్కి ఇస్తాం రోజు మనం వెళ్ళి పిలిచి రావాలంటే రారు కూలోళ్ళు రోజుకి ఒకరిని పిలిచామనుకోండి టైట్గా ఉందనుకోండి 200 మన మామూలుగా 450 టైట్ తక్కువ ఉంటే 400 అలాగా తీసుకుంటారు అదే మేస్త్రి అనుకోండి డైలీ ఇంత అని ఒక ఫిక్స్డ్ అది ఇప్పుడు ఇసుక నాకు 1400-1500 తోలిచ్చాను నేను ఇప్పుడు మొన్న 2 ట్రక్కులు తోలిచ్చి అక్కడికి ఫ్యాన్ ఊరుకోక పని వాళ్ళు గోల్ చేస్తున్నారని పని వాళ్ళు గోల్ చేయడం అటు నుంచి ఇప్పుడు పని ఆపిన కాంచి నేను ఒక 50,000 రూపాయలు ఇచ్చానండి కూలి వాళ్ళకి వస్తున్నారు కొంచెం ముఖం ఎరిగిన వాళ్ళు డైలీ మంగళగిరి వెళ్తాం అయ్యో మొన్నదానికి పని చేసాం కదా రేపు పని చేయగానే తీసేసుకుంటాంలే అని మళ్ళీ ఒక 500, 400, 1000, 2000 అలాగా ఇప్పుడు నా పరిస్థితి అది ఇప్పుడు మళ్ళీ ఇసుక దొరకంది కాక పని ఆగింది కాక మళ్ళీ కూలోళ్ళకి 50,000 ఇచ్చున్నాను ఈ 50,000లో ₹10 రాదు
ఇదే 1500కి ఇసుక ఇస్తే నాకు 50,000కి ఇసుకే వచ్చేది, నా ఇంటి పని అయిపోయేది. నేను ఇవాళ గృహప్రవేశం చేసుకునేవాడిని. ఉండటానికా అద్దెలకు ఇల్లు ఉండవు మా పల్లెటూరులో. టౌన్లో అంటే దొరుకుతాయి, కానీ పల్లెటూరులో వచ్చేసరికి ఏదో ఒక నెల 2 నెలలు అంటే ఎవరో ఒకళ్ళు ఉన్నిస్తారు, అంతేగాని అద్దెకి వెళ్ళేవారు. ఇవాళ అది మా పరిస్థితి. నాకు 2 గొడ్డు ఉన్నాయి. ఇవాళ ఏం చేయాలంటే ఆ గోడకు ఆన్ చేసి కొంచెం ఇట్లా పట్టా దించుకొని ఆ గేదెలను కట్టేసుకుంటున్నాను, దాంట్లో ఉంటున్నాయి. ఇవాళ మళ్ళీ రేపు ఈ ఇల్లు మళ్ళీ నేను మొదలేసుకోవాలంటే మళ్ళీ ఎవరో ఒకరు ఇల్లు చూసుకోవాల్సిందే. మళ్ళీ ఇది ఎప్పుడు ఇసుకిచ్చి ఆయన మళ్ళీ నెల పట్టిద్దో 2 నెలలు పట్టిద్దో తెలియదు. మళ్ళీ ఎవరో ఒకరు అయ్యా 2 నెలలు నీ ఇంట్లో ఉంటానంటే మళ్ళీ నేను ఇల్లు చూసుకోవాలి. అది నా పరిస్థితి. అదండి. 375 per ton అని ప్రకటించినాక 900 రూపీస్ per ton ఎట్లా మరి ఎట్లా వీళ్ళు ఎట్లా కట్టగలుగుతున్నారు ఇక్కడికి వచ్చినాక స్టాక్ యార్డ్కి? అది ఫ్రైట్ ఛార్జ్ అనేది వేశారు సార్. అవునమ్మా, సిద్ధంగా రాలేదు కదా, డబ్బులు ఉండవు కదా, వాళ్ళ దగ్గర క్యాష్ ఉండదు కదా. రాలేదు సార్. మరి అది అర్జెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. మన కోరికలు ఓపెన్ అవ్వగానే 375 అమలు అవుతుంది సార్. అర్జెంట్ ఏంటమ్మా, వాళ్ళు ఎట్లా కట్టగలుగుతారు? కలెక్టర్ గారు ఎవరైనా అడిగారంట సార్, ఇప్పుడు ఇలా అర్జెంట్ కావాలి, ఎంతైనా ప్రైస్ చెల్లిస్తామని. ఎంతైనా పే చేస్తాం. ఎట్టాగా చెల్లిస్తారు? ఎంత ఎక్కువ పే చేస్తే చిన్న మాట సార్, మీకు అడ్డం రాస్తున్నాను నేను. 4 రూపాయలన్నర ఛార్జ్ చేస్తున్నారు. 4 రూపాయలు ఛార్జ్ అంటున్నారు. 4 రూపాయలు కిలోమీటర్కి ఒక ఛార్జ్ చేస్తున్నారు మీరు. నందిగాం నుంచి ఇక్కడికి రావడానికి 75 కిలోమీటర్లు అండి. 75 4లు 300 రూపాయలు. 300 రూపాయలు 1400 మీరు తీసుకోవాల్సింది మొత్తం కలిపిన 1750 రూపాయలు తీసుకోవాలి గవర్నమెంట్. రైతు వారీగా ఇసుక ఇస్తున్నామని చెప్పుకోవాలనుకుంటే ఇవ్వాలి. ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఊరదోలుకున్నారు, లారీలు తమ్ముకున్నారు అనేది వీళ్ళు అంటున్నారు. ఇవాళ స్వచ్ఛందంగా పబ్లిక్గా చట్టబద్ధంగా ఇసుక మీద దోపిడీ చేస్తున్నారు. అది జరిగేది. అది అంటే రైతు వారీగా కానీ నేను కూలోనిగా కానీ డిబేట్ పెడితే నేను వస్తా మాట్లాడటానికి దీని మీద. ఎందుకంటే నాకు 2 సంవత్సరాల నుంచి కట్టుకుంటా తేపకాయని అది కట్టుకుంటున్నాను. ఇప్పుడు 6 నెలల నుంచి పరాయాల పంచ నుండి ఇంట్లోకి వచ్చి ఏంది దాంట్లో కిటికీలు పెట్టుకోవడానికి లేవు, తలుపులు పెట్టుకోవడానికి లేవు, కరెంట్ లాక్కోవడానికి లేదు. నాకు ఈ పని పూర్తయినా కదా ఇంట్లోకి వచ్చేది. ఇప్పుడు నా బాధ నాకు తెలుసు. అది వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అడుగుకొని ఒక్క నిమిషం అది కాదమ్మా. ఇప్పుడు 375 చొప్పున బుక్ చేసుకుంటే టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకుని ఇక్కడికి వచ్చినాక మీరు 525 మళ్ళీ కట్టాలని అంటే ఎట్లా? అది ముందే మీరు ప్రకటించుంటే ఆల్రెడీ పాపప్ కనబడుతుంది సార్. టైం లేదా? ఉంటుందండి. ఎక్కడ? మీ సేవలో ఆన్లైన్ బుక్ చేసుకుంటే రాదు. ఆన్లైన్లో కనబడుతుంది సార్. కొంతమంది తెలియదు, 90% తెలుస్తుంది సార్. ఆన్లైన్ బుక్ చేస్తున్నారంటే వాళ్ళే చెబుతున్నారంట కొంతమంది. ఈరోజు ప్రభుత్వ ఇసుక విధానం గురించి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉందో క్షేత్రస్థాయి పర్యటనలో తెలుసుకుందామని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న మేరకు నవలూరు గ్రామంలో సందర్శించడం జరిగింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్టాక్ యార్డ్లో చాలా ఆసక్తికరమైన విషయాలు మా దృష్టికి వచ్చినాయి. 375 రూపాయలు per ton ప్రకటించిన ప్రభుత్వ విధానాన్ని ఈరోజు వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూస్తే అదనంగా 525 రూపాయలు ఇక్కడ per ton ఛార్జ్ చేస్తూ ఇక్కడ పాపం అధికారులు ఏం చేస్తారు, ప్రభుత్వ విధానం అది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము తీసుకుంటున్నాం అనే మాట చెప్పడం జరిగింది. అంటే సుమారు 900 రూపాయలు per ton అఫీషియల్గానే వీళ్ళు తీసుకున్నామని చెప్తున్నారు. అయితే 375 రూపాయల చొప్పున బుక్ చేసినప్పుడు ఒక సామాన్యుడు ఇక్కడ ఇసుక కోసం వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పడిన ఇబ్బందుల గురించి ఇప్పుడే మాకు కొంతమంది వివరించారు. ఈ విధంగా చూస్తే ఇక్కడ ఉన్న స్టాక్ కూడా కేవలం 10 టన్నుల వరకు ఉంటుంది, 12 టన్నులు ఉంటుందనే విషయం మనకి స్పష్టంగా కనపడుతోంది. సో గుంటూరు జిల్లాలో ఎక్కువగా జరిగే నిర్మాణాలు, ఇక్కడ జరిగే ప్రాజెక్టులు, వంతెనలు, రోడ్ల నిర్మాణం జరుగుతున్న తరుణంలో కూడా కేవలం 3 స్టాక్ యార్డులు పెట్టారు. అందులో ఒక స్టాక్ యార్డ్ని మనం ఈరోజు సందర్శించాం. అందులో ఇంత తక్కువ స్టాక్ ఏర్పాటు చేసి ప్రభుత్వం చాలామందిని కూడా ఇబ్బంది కలిసే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వ విధానం గురించి, ఈ 100 రోజుల పరిపాలన గురించి రేపు ఉదయం మంగళగిరి పార్టీ ఆఫీస్లో అధ్యక్షులు వారు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇసుక విధానం పైన క్షేత్రస్థాయిలో పర్యటిద్దామని చాలామంది మా కొలీగ్స్ అందరూ కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది, ఇతర జిల్లాల్లో కూడా ఉన్న పరిస్థితిని. కానీ వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సందర్శించడం జరిగింది. సో దాని గురించి కళ్యాణ్ గారు కూడా మాట్లాడతారు. ఇసుక అనేది చాలా ఒక సింపుల్ చిన్న ఇష్యూ కాదు, అది చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్, అంటే మూల వస్తువు అది. ఇసుక దొరకపోవడం ఇది మన టీడీపీ హయాం నుంచి దీని చాలా ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ ఉన్నాయి. గతంలో నేను కూడా మాట్లాడానని తెలుసు మీకు.
ప్రభుత్వం ఇక్కడ కూర్చోబెట్టి 375 రూపాయలు కడితే మీకు ఒక టన్ ఇసుక వచ్చేస్తుందని చెప్తాను. సో నార్మల్గా ఇప్పుడు ఒక సామాన్యుడు ఏముంటుంది, 375 రూపాయలు కట్టేస్తే ఇసుక వచ్చేస్తాను అనుకుంటాం. మళ్ళీ ఎక్కడ తీసుకోవాలంటే ఉదాహరణకి మనకి కృష్ణాకి సంబంధించి 3 ఇసుక రీచ్లు ఉన్నాయి. దాంట్లో ఒక ఇసుక రీచ్ నుంచి తెచ్చిన ఒక డంప్ యార్డ్స్ ఉన్నాయి, స్టాక్ యార్డ్స్. ఈ స్టాక్ యార్డ్కి వస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొక 520 రూపాయలు కట్టి, ఇవి కాకుండా మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళడానికి ఎలాగ మళ్ళీ వాళ్ళ నిర్దేశిత స్థలాన్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ కిలోమీటర్కి చొప్పున కట్టుకోవాలి. అది వేరే విషయం. అంటే వీళ్ళు 375 రూపాయలు చెప్తారు, కానీ యాక్చువల్గా వచ్చేది ఇక్కడే కట్టాల్సింది 900 రూపాయలు, జస్ట్ డబ్బు కట్టి ఇక్కడి నుంచి ఎక్కించుకోవడానికి. ఈ మిస్లీడ్ చేస్తున్నారనేది ఇక్కడున్న కన్జ్యూమర్స్ ఇవన్నీ చెప్తే మాకు ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి, ఇసుక నిర్మాణం వల్ల ఇసుక దొరక్కపోవటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంత ఎకానమీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయిపోయింది, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు పడే బాధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పర్యటన చేయడం జరిగింది. రేపు పొద్దున ఒకసారి మీకు సంపూర్ణమైన నివేదిక ఇస్తాం 100 రోజుల పాలన మీద. అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనే విధానం గురించి మాట్లాడితే, పారదర్శకత అనేది మాట్లాడితే అప్పుడు ఏం చెప్పాలి, వాళ్ళ వెబ్సైట్స్లో ఏం చెప్పాలి, 375 రూపాయలు కాకుండా మేము 900 రూపాయలకి అమ్ముతున్నాం అని చెప్పాలి. అది ట్రాన్స్పరెన్సీ, అది పారదర్శకత. అంటే అలా కాకుండా ఊరిని పైహెచ్చు 375 రూపాయలు అని చెప్పి, ఇందాక ఇక్కడ స్థానికంగా ఉండేది అడిగితే చిన్న పాపప్ కూడా వస్తానంటున్నారు. మరి అది మన పార్టీ ఆఫీస్ నుంచి బుక్ చేద్దామంటే అది కనిపించలేదని చెప్పారు. పాపప్ విండోస్ ఎవరు చూస్తారు, ఒకవేళ ఉంది అనుకుంటే, మాకు తెలిసి మేము బుక్ చేసినప్పుడు అదేం కనిపించలేదు. సో కొంచెం మిస్లీడింగ్గా ఉంది. ఐ థింక్ ఇది ఒకసారి ప్రజల దృష్టికి తెలియాలి అనేది. పరిశీలించి ఖచ్చితంగా, అంటే నాట్ రెగ్యులర్, అంటే ఒక ప్రతిపక్షం అనగానే ఇంకో పార్టీ అనగానే రూలింగ్ పార్టీని ఎడాపెడా ఒక పద్ధతి పాడు లేకుండా విమర్శించడం అనేది కాదు. విల్ మేక్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్ అప్రోచ్. అంతకుముందు ఇసుక ఏదైతే ఉందో డైరెక్ట్గా నదిలోంచి ఇసుక తోడుకుని ఒక ట్రక్ ఇసుక 7 కిలోమీటర్ల లోపు వస్తే 1800 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు 4000 రూపాయలు పడుతుంది, అంటే దాదాపు 2200 ఎక్స్ట్రా పడుతుంది అంతకుముందు ఉన్న రేటుకి ఇప్పటికి. సో ఈ ఇసుక రీచ్లు మళ్ళీ ఇలా పెట్టడం వల్ల ఎక్స్ట్రా రేట్ అవుతుందా, లేదంటే మామూలుగా డైరెక్ట్ కావాలని చెప్పి గవర్నమెంట్ వసూలు చేస్తుంది సార్? అంటే లాస్ట్ టైం ఏముంది, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయింది. దాంట్లో బోత్ ఆ రోజున ఉన్న ఎమ్మెల్యేల పాత్ర ఉందని, లేదంటే అపోజిట్ ప్రతిపక్ష ఎమ్మెల్యేల పాత్ర ఉంది, అందరూ కుమ్మక్కయ్యారు ప్రైవేట్ ఇండివిజువల్స్, అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అనేది. నాకంటే పోరాట యాత్రలో నాకు అర్థమైంది, నాకు అక్కడ ప్రజలు చెప్పింది. అంటే ప్రభుత్వం నష్టపోకుండా ప్రజలకి సౌలభ్యంతో ఉండేలాగా ఉండాలి తప్ప ఆ విధంగా మేము ఆలోచిస్తాము. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.